మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. కీర్తనల పుస్తకం తీసారా? 460 పేజీ, 18వ కీర్తన 29వ చరణం. అందరం చదువుదామా? నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములు దాటుదును. మరోసారి చదువుదామా? నీ సహాయము వలన సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును అని దావీదు మహారాజు తెలియజేశారు. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవునిని నమ్మిన దేవుని బిడ్డలు జయాన్ని పొందుతూ, ఆశీర్వాదం అనుభవిస్తూ, దీవించబడుతూ ఉండడమే కాదు, ప్రాకారములు దాటగలిగిన స్థితిలోనికి రాగలగాలి. దాటవలసిన ప్రాకారాలు ఉన్నాయి. ప్రాకారాలు దాటండి అంటే ఇష్టపడేవాళ్ళు ఉండరు. చాలామందికి ఏది ఇష్టం అంటే, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అంటే ఆమేన్ అంటారు, చప్పట్లు కొట్టమంటే కొడతారు. ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా వెళ్ళును అంటే చప్పట్లు కొడతారు. తర్వాత నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలు సరాలము చేయును అని అంటే దానికి కూడా చప్పట్లు కొడతారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఇంకా బైబిల్లో మనల్ని సంతోషపరిచే, ఆనందపరిచే వాగ్దానాలు ఉన్నాయి. ఇక ఏమాత్రం నువ్వు కన్నీరు విడవు అంటే చెప్పండి, దానికి చప్పట్లు కొడతారు, ఆనందిస్తారు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అంటే అదే సమయంలో మనం వెళుతూ ఉన్న మార్గములో ప్రాకారాలు వస్తాయి. అడ్డుగోడలు, అడ్డుగా ఉండగలిగేవి ఉన్నప్పుడు, లేదా అవి వచ్చినప్పుడు వాటిని దాటగలిగిన స్థితిలోని కూడా మన జీవితం రాగలగాలి. ప్రభువటి కృప దయచేయును గాక. దేవుడే ఒకవేళ ప్రాకారాలు కూడా పెడతాడు, ప్రాకారాలు ఉంచుతాడు కూడా. దేవుడు ఒకవేళ ప్రాకారాలు ఉంచాడు అనుకోండి, అవి మనకి దీవెనకరంగానే, ఆశీర్వాదకరంగానే ఉంటాయి. అర్థమవుతుందా? దేవుడు ఒకవేళ ప్రాకారాలు ఉంచితే అది చిన్నదా, పెద్దదా, లేకపోతే ఇంకా పెద్దదా, అది ఎలాంటిదైనా సరే దేవుడు ఆశీర్వాదమే అనుగ్రహిస్తాడు, దేవిని అనుగ్రహిస్తాడు, మన స్థితిని మారుస్తానే ఉంటాడు. ప్రియమైన వారలారా, చూస్తారా మాటలు? చూడండి, యెషయా పుస్తకం 5వ అధ్యాయం 1వ వచనం గమనించండి. నా ప్రియుని గూర్చి పాడుదను వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడుదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించును.
దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. చాలు. ఆ వాక్యంలో, రెండో వాక్యంలో మీరు ఇంగ్లీష్లో కానీ చదువుకోగలిగితే అండ్ హీ పెన్సెడ్ ఇట్ అని ఉంటుంది. పెన్సెడ్ ఇట్ ఉంటుంది అంటే కంచె వేశాడు. ఇప్పుడు మనం అందరం చూడండి, ద్రాక్ష తోట నాటారు, లేకపోతే బత్తాయి తోట, సీను తోట నాటారు, లేకపోతే దానిమ్మ తోట నాటారు, లేకపోతే ఏ తోట అయినా నాటారు. దానికి చుట్టూరు ఏం వేస్తాం? వదిలేస్తామా? ఏమి వేయకుండా వదిలేస్తామా? వదిలే. ఎందుకని? దారిని పోయేవాడు, అటు పోయేవాడు, ఇటు పోయేవాడు లోపలికి వస్తాడు. అటు పోయే జంతువులు, ఇటు పోయే జంతువులు వస్తాయి, పశువులు వస్తాయి, కుక్కలు వస్తాయి, నక్కలు వస్తాయి, ఏవంటే అవి వస్తూ ఉంటాయి. అందుకని దానికి ఏం చేస్తారంటే కంచె అనేది వేస్తారు, లేదా ప్రాకారం అనేది కడతారు, ప్రాకారం అనేది ఉంచుతారు. ఎందుకయ్యా అంటే ఆ తోట కాపుదల కోసం, తోట కాపుదల కోసం. అదేవిధంగా దేవుడు కూడా చూడండి, తోట వేసాడంట, వేసిన తోట కాపాడబడేదానికి దానికి చుట్టూ కంచె వేసాడంట. అర్థమవుతుందా? ఇంకొక వాక్యం కూడా మీకు చూపిస్తాను చూడండి. యోబు పుస్తకం 1వ అధ్యాయం నుంచి చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడగగా, సాతానుగాడు పరలోకానికి వెళ్ళాడు. వెళితే దేవుడు అడుగుతూ ఉన్నాడు, నా సేవకుని చూసావా? నా సేవకుని గురించి కాస్త ఆలోచన చేసావా? అతడు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని అంటే వాడేమన్నాడు తెలిసిన? చూడండి, యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు గలవాడయ్యాడా? ఓరకయే దేవుని యందు భయభక్తులు గలవాడుగా మారాడా? నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ చుట్టూ కంచె వేసితివి కదా. దేవుడు ఏం చేశాడు? చుట్టూ, చెప్పండి గట్టిగా, కంచె వేశాడు. కంచె వేశాడు కాబట్టి సైతాన్ గడ్డే చెప్తున్నాడు, నీవు కంచె వేసావు కదా బాయా, నేను ఆ కంచెని ఎలా తీయగలను? ఆ కంచె నేను తీసేది కాదు కదా, నీ వేసావు కాబట్టి. అందుకని ఆయన ఆశీర్వదించబడుతున్నాడు, దీవించబడుతున్నాడు, గొప్ప చేయబడుతున్నాడు, పేరు గొప్పదైంది. కనుక నీ ఎందుకు భయం ఉంది, భక్తి ఉంది, యథార్థత ఉంది, నమ్మకంగా బ్రతుకుతా ఉన్నాడు అని అన్నం మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, చూడండి, దేవుని కంచె అనేది మనకు అనుగ్రహించబడినప్పుడు మనం ఎల్లప్పుడూ కాపాడబడతానే ఉందుము గాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తారా? జకర్యా పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. జకర్యా పుస్తకం 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ త్రవ్వి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఏ ప్రాకారముగా? గట్టిగా చెప్పండి. ఎవరు? దేవుడే. ఇప్పుడు అంటాడు, నేనే దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను అన్నాడు. ప్రాకారం అనేది ఎప్పుడైతే ఉంటుందో ప్రియమైన వాళ్ళరా, అక్కడ కాపుదల అనేది మెండుగా నిండుగా ఉంటుంది. అర్థమవుతుందా? కాపుదల లేకుండా పొరపాటును కూడా ఉండనే ఉండదు. దేవుడు ఒకవేళ ప్రియమైన వాళ్ళరా మనకి కంచె వేస్తే దేవుని ద్వారా ఆశీర్వాదమే కలుగుతుంది, దీవెనే కలుగుతుంది, ఘనతే కలుగుతుంది, గొప్పతనమే కలుగుతుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? దేవుడు ప్రాకారాలు ఉంచుతాడా అంటే ఉంచుతాడు. ఉండకుండా ఉంచకుండా ఏమి ఉండడు ఆయన. మీకు అర్థమైందని చెప్తాను చూడండి. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు ఇజ్రాయేల్ ప్రజలు. అక్కడి నుంచి దేవుడు మోషే అనే సేవకుని ఏర్పరచుకొని అద్భుతాలు, మహత్కారాలు, సూచికలు జరిగించి గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విమోచించాడు. విమోచించిన తరువాత వారు విడుదల పొంది నడిపించబడతా ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైతే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. నడిపించిన తర్వాత పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. మారాను మధురంగా చేశాడు.
ఏమండి ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ఆకాశపు మన్నాన్ని కురిపించాడంట. పరలోకపు మన్నాను ఆకాశం నుంచి కురిపించి వారికి ఆహారం ఇచ్చాడు. బండ నుండి నీటినిచ్చి దాహాన్ని తీర్చాడు. ఏమండి ఇంకా వారి బట్టలు పాతగిలేదు, చెప్పుల వారు తెగిపోలేదు, కాళ్ళు వాయలేదు అని ఉంది. అంత ఆరోగ్యంగా, అంత క్షేమంగా, అంత ఆనందంగా, అంత నెమ్మదిగా, సురక్షితంగా నడిపిస్తూ వచ్చాడు దేవుడు. ఇప్పుడు దగ్గరకు వచ్చేసరికి పాలు తేనె ప్రవహించే ఆ దేశంలో అడుగు పెట్టబోయే దానికి ముందు అక్కడ ఏముందంటే ఎరుకో గోడలు ఉన్నాయి, ఎరుకో కోటగోళ్ళు అలాగే నిలబడి ఉన్నాయి. వీళ్ళు రాక మునిపే ఆ గోడ తీసేయలేడా? ఆ ప్రాకారం దేవుడు చంద్రభూమిగా మార్చలేడా? ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశారు కదా, ఇన్ని గొప్ప కార్యాలు చేశారు కదా, అది చెయ్యలేరా? చేయగలడు, అయినా చెయ్యలే. ఎందుకంటే మీరు దాటాలి. ఇది మీరు చెప్పండి, దాటాలి, మీరు దాటాలి. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నీ సహాయము వలన సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన చెప్పండి గట్టిగా, ప్రాకారమును దాటుదును అని అంటాడు. ప్రియమైన వల్ల ఆయన అంటాడు, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారము దాటుదును అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు నేనైనా సరే మీరైనా సరే ఆయన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ బాగుండాలి అని అనుకుంటాడు, దీవించబడాలి అనుకుంటాడు, ఆశీర్వదించబడాలి అనుకుంటాడు, అభివృద్ధిలోనికి రావాలి అనుకుంటాడు. ఇంకా ఆయన అనే మాట ఏం తెలిసినా, నా బిడ్డలు తలగానే ఉంటారు కానీ చెప్పండి, నా బిడ్డలు ఇచ్చేవారిగా ఉండాలి కానీ తీసుకునేవారిగా ఉండకూడదు. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు ప్రియమైన వల్లరా, ఆయన సంకల్పాలు అంత గొప్పవి. అర్థమవుతుందా? అయితే సాతానుగాడు ఉన్నాడే, వాడేం చేస్తాడు తెలుసునా? ఏదైతే దేవుడు జరగాలి, జరిగించాలి అనుకుంటా ఉంటాడో వీడు అది జరగకూడదు, జరగకుండా చూస్తూ ఉంటాడు. వాడు దేవుడేమో జరిగించాలనుకుంటా ఉంటాడు, వీడేమో జరగకూడదు అని జరిగించకుండా ఉంటాడు. వాడు దుర్మార్గుడు. అర్థమవుతుందా? మీకు ఒక విషయం అర్థమైందని చెప్తాను చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని గురించి రాయబడిన మాట చూడండి. 7వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో చెప్పండి గట్టిగా, వారున్న ప్రదేశం వారితో నిండిపోయిందంట. ఆ ఐగుప్తు దేశంలోనికి 70 మంది ఇశ్రాయేలు వెళితే రోజులు గడవగా వారు ఎలా మారిపోయారు అంటే, సంతానం గలవారు అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలరు, వారున్న ప్రాంతం వారితో నిండిపోయింది. అంతగా దేవుని ఆశీర్వాదం అనుభవిస్తూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు. ప్రియమైన ఉన్నారా, నీవు నీ కుటుంబము దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డం బాగా గమనించండి. నీకు సంతోషమా కాదా? చెప్పొచ్చుగా. ఇప్పుడు నేను దీవించబడ్డం, నేను ఆశీర్వదించబడ్డం నాకు సంతోషమే. పక్కోడికి సంతోషం ఉంటుందా? గట్టి చెప్పండి. నీవు ఆశీర్వదించబడ్డం, నీవు దీవించబడ్డం, నీ పిల్లలు ఆశీర్వదించబడ్డం, నీ పిల్లలు దినదినం ప్రమోషన్ల మీద ప్రమోషన్లో హై పొజిషన్కి వెళ్ళడం నీకు సంతోషమే. పక్కింటోడికి, ఎదురింటోడికి, చూసేవాడికి, తన తోటివాడికి చెప్పరేమండి. ఒకవేళ పైకి కనిపించకపోయినా లోపల మాత్రం కుళ్ళు బుద్ధి ఉంటుంది, లోపల మాత్రం అసూయ ఉంటుంది, లోపల మాత్రం ఏమండి వాడు కుమిలి ఏడుస్తూనే ఉంటాడు. ఆడు బాగుపడుతున్నాడు, ఆడు దీవించబడుతున్నాడు, ఆడు కనపరచబడుతున్నాడు, వాడికి మొన్ననే ప్రమోషన్ వచ్చింది, మళ్ళీ ప్రమోషన్ వచ్చేసింది. నేను ఎందుకు బాగుపడ్డాను, నాకెందుకు రావడంలే, వాడికే రావాలా అన్న ఇది ఉంటుంది. ప్రియమైన ఇంకా మీరు గమనించండి, మన సేవ, మన పరిచర్య ఆశీర్వదించబడ్డం మనకు సంతోషం, అవునా కదా? మన మినిస్ట్రీ ఆశీర్వదించబడ్డం మనకు సంతోషం, ఇతరులకి చెప్పండి సంతోషమేనా? పొరపాటును కూడా సంతోషం ఉండదు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడండి అని అన్నా, ఇంకా ఆశీర్వదించును కాక అని అన్నా లోపలే ఉంటుంది. అర్థమవుతుందా?
ఇప్పుడు అదేవిధంగా చూడండి, ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళు ఇశ్రాయేలీయులు. ఎక్కడి నుంచో వచ్చి ఆ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజల కంటే వీళ్ళు ఏమయ్యారంట? విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. అభివృద్ధి పొందడం ఒకటి, తర్వాత విస్తరించడం ఒకటి, తర్వాత అత్యధికముగా ప్రబలడం ఒకటి, తర్వాత వారున్న ప్రదేశం వారితో నిండిపోవడం ఒకటి. మరి ఆ ప్రాంతస్తులకి ఎట్టుంటుంది? అబ్బా మా దేశానికి వాళ్ళు వచ్చారండి, వాళ్ళు బాగుపడ్డారండి, మంచిదేనండి అని అనుకుంటారా? అంతెందుకు, ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఇప్పుడు గెలిచాడు కదా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గెలిచాడు. గెలవక ముందే చెప్పాడు ప్రవాస జనుల్ని మొత్తం నేను పంపించేస్తాను అన్నాడు. అంటే అక్కడ ప్రజలకి అక్కడ ఉద్యోగాలు రావడంలే. ఇతర దేశాల నుంచి పోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు రాకపోతే అది తెలుసుకున్న ఆ వ్యక్తి అంటాడు, మా ప్రాంతస్తులు కదా ఉద్యోగాలు రావాల్సింది, మా ప్రాంతస్తులు కదా బాగుపడాల్సింది, మా దేశస్తులు కదా బాగుపడాల్సింది అనే తలంపతలకు పుట్టి అందరినీ పంపించేస్తాను నేను అన్నాడు. మొత్తం మీద గెలిచాడు. ఇప్పుడు ఆ పని చేస్తూ ఉన్నాడు. అంటే మనిషి అన్న తర్వాత ఏది ఉంటుంది చెప్పండి? ఇప్పుడు నీ పిల్లలు దీవించబడ్డాం, నీవు ఆశీర్వదించబడ్డాం, నీ కుటుంబం దీవించబడ్డాం, నీకు సంతోషమే. పక్కనోడికే పొరపాటును కూడా సంతోషం అనేది ఉండదు ప్రియమైన వాళ్ళ. అదేవిధంగా ఇశ్రాయేల్ ప్రజలు ఆశీర్వదించబడతా ఉంటే ఐగుప్తులు ఏం చేస్తే తెలిసిన వాళ్ళనే చూడండి, ఆ మాట చూడండి, మొదటి అధ్యాయం 16వ వచనం గమనించండి. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవారైన ఎడల చంపండి, ఆడదైన ఎడల ఏ చట్టం తీసుకొచ్చాడు? ఇప్పుడు చట్టం ఏది చెప్పొచ్చుగా. ఏ చట్టం వచ్చింది? ఎందుకని? వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు దీవించబడ్డంలే, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు ఆశీర్వించబడ్డంలే, వాళ్ళ ప్రాంతం వారితో నిండి లేదు, వాళ్ళ ప్రాంతం వీళ్లతో నిండుంది. వీళ్ళు అత్యధికంగా ప్రబలుతున్నారు, ఆశీర్వించబడతారు, దీవించబడతా ఉన్నారు. అందుకనంటాడు మగపిల్లను అయితే చంపేసేయండి. అంటే చంపేదానికి కూడా తెగించిన ఆ పరిస్థితులు అక్కడ కలిగే ప్రియమైన వాళ్ళరా. ఈరోజు చూడండి, నువ్వు దీవించబడతా ఉంటే, నువ్వు ఆశీర్వదించబడతా ఉంటే పక్కనోడికి కుళ్ళు బుద్ధి పుట్టి వారు ఏం చేస్తారు తెలిసిన? వీడిని ఎట్టపాటు చేయాలా, ఎట నాశనం చేయాలా, ఎట్లా ఈ వ్యక్తిని ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనలతో నింపబడి నడిపించబడతానే ఉంటాడు. అలాంటి పరిస్థితులు ఈ రోజున జరుగుతానని ప్రియమైన వాళ్ళారా. ఆ రోజుల్లో కూడా జరిగాయి. అయినా వాళ్ళు ఏమైనా తగ్గిపోయారా? ఆ మాట చూడండి. ఇప్పుడు 12వ వచనం గమనించండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, గట్టిగా అనొచ్చుగా, ఏ కొలది? శ్రమ పెట్టిన కొలది వాళ్ళు ఏమయ్యారంట? విస్తరిస్తానే ఉన్నారు, అభివృద్ధి పొందుతానే ఉన్నారు, ప్రబలుతానే ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. యేసు నామములో అంతకంటే గొప్ప కార్యం చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకైతే శ్రమ పెడతారో, ఎంతకైతే మీ వ్యక్తిగత జీవితంలో ఏమండి ఇబ్బందులు పెడతా ఉంటారో అంతగా దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. ఎంతకైతే బాధ పెడతా ఉంటారో అంతగా అదే వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. అంతగా మీ కుటుంబాలు ప్రబలేటట్లుగా చేయును గాక. అంతకంతకు ప్రబలేటట్లుగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. ఇంతవరకు బాగానే ఉంటుంది, అర్థమవుతుందా? అయితే దానికి అవసరమైందేంటి చెప్పండి. అక్కడ రాయబడి ఉంది కదా, శ్రమ పెట్టిన. ఇది కోరుకునే వాళ్ళు ఎవరు? ఇది ఆశపడే వాళ్ళు ఎవరు? ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, నడిపించబడే మార్గం ముఖ్యం. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే ఆ స్థాయిలోనికి రావాలనుకున్నప్పుడు, ఆ స్థితిలోనికి రావాలనుకున్నప్పుడు నడిపించబడే మార్గం ముఖ్యం. అర్థమవుతుందా? ఆ మార్గం ఎలా ఉంటుంది తెలిసిన? చాలా
కఠినతరమైనదిగా ఉంటుంది, చాలా కష్టతరమైనదిగా ఉంటుంది, చాలా వేదనకరమైనదిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, దాన్ని మన జీవితంలో ఆలోచన చేసుకోగలగాలి. అర్థమవుతుందా? చెట్టు ఎంతగా అయితే ఎదగాలనుకుంటా ఉంటామో అంతగా దానికి ఏమొస్తాయి? అర్థమవుతుందా? అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ప్రబలుతానే ఉన్నారు, విస్తరిస్తానే ఉన్నారు, వారికి శ్రమలు వస్తానే ఉన్నాయి. ఆ శ్రమల మధ్యలో రాయబడిన మాట ఏం తెలుసునా? వాళ్ళు పెట్టిన మొరంట దేవుణ్ణి చేరిందంట. అర్థమవుతుందా? అంటే అంతగా కష్టపడ్డారు, అంతగా శ్రమపడ్డారు, అంతగా ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో నడిపించబడుతుంటే ఆ బాధలు వేదనలు తట్టుకోలేక వాళ్ళు వేసిన ఆ మొర లేదా వాళ్ళు వేసిన ఆ కేక ఆకాశాన్ని చేరిందంట, దేవుని చేరిందంట. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఎంతగైతే వృద్ధులోనికి రావాలని అనుకుంటా ఉంటావో అంతగా నీవు శ్రమపరచబడే స్థితిలోనికి కూడా వస్తావు. అర్థమవుతుందా? దాన్ని మన వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేసుకుందురుగాక. ఐగుప్తీయులు ఎంతగైతే హింసించారో, ఎంతగైతే బాధపరిచారో, వాళ్ళు అలాగే లేరు. వాళ్ళ మొర్ర దేవుని చేరిందంటే అంత కఠినతరమైన మార్గంలో వాళ్ళు నడిపించబడ్డం దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, అందుకనే మనం ఏం చేయాలి అంటే దేవుడు నడిపిస్తున్న మార్గంలో అలా మౌనంగా వెళ్దుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకే రావాలా ఈ బాధలు, నాకే రావాలా ఈ వేదనలు, నాకే రావాలా ఈ శోధనలు, నాకే రావాలా ఈ ఇరుకులు, నా కుటుంబాన్నే పట్టుకోవాలా ఇవన్నీ, నా పిల్లల్ని ఆవరించాలా ఈ దరిద్రం, నాకు ఉన్నది 2 పిల్లలు, నాకు ఉన్నది ఇల్లే కదా, ఇంకెవరున్నారు, వీళ్ళకి ఆరోగ్యం లేకుండా పోతుంది, వాడికి బాగోలేకపోతే వాడి కోసం ఖర్చు పెడుతున్నాం, మరలా వీడికి బాగోలేకపోతుంది, వీడి కోసం ఖర్చు పెడతా ఉన్నాం, ఇలాగే సరిపోతా ఉంది. ఎప్పుడు రూపాయి నా కళ్ళతో చూసేది ఏంటి దరిద్రం, ఏంటి పరిస్థితులు, ఏంటి అనానుకూలమైన ఆ పరిస్థితులు అని నీ జీవితంలో ఎప్పుడు అనుకుందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? దేవుడు నిన్ను ఉంచాలనుకున్న ఆ స్థానం వేరు, స్థితి వేరు అయినప్పుడు దాన్ని ఆ గోల్ రీచ్ కావాలి అంటే ఈ మార్గం మధ్యంలో నువ్వు నడిపించబడే మార్గం బహు కష్టతరమైనదిగా ఉంటుంది. దాన్ని నీ జీవితంలో గుర్తుపట్టగలగాలి. దానికోసం అర్థమవుతుందా, నీ వంతు నీవు ఎంతగైనా సరే ప్రయాసపడగలిగే స్థితిలోనికి రాగలగాలి. ఎంతగైనా సరే నిన్ను నువ్వు ఏమంటే నలగొట్టుకునే స్థితిలోనికి రాగలగాలి. ఒకవేళ నలపగలిగిన స్థితిలోనికి వచ్చావా, ఇంకా నలుపుతా ఉన్నా సరే నలిగిపోయే పరిస్థితులను కూడా రావాల్సిన స్థితులు కలుగుతాయి. ప్రియమైన వాళ్ళ దాన్ని గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. చూడండి 105వ కీర్తన 17వ చరణం గమనించండి. 105వ కీర్తన 17వ చరణం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడిను, వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును. మనం చదవండి. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు ఎలా అంట గట్టిగా దాసుడుగా అమ్మబడ్డాడు. దాసుడుగా అమ్మబడ్డాడు. ఎవరు? అతగాడు గతంలో దాసత్వం చేశాడా? ఇంట్లో దర్జాగా బ్రతికిన వ్యక్తి, ఇంట్లో డాడీ దగ్గర ఏమంటే దర్జాగా బ్రతికిన వ్యక్తి, ఏ బాధ, ఏ శ్రమ, ఏ నిందలు తెలియకుండా బ్రతికిన వ్యక్తి, ఇప్పుడు ఆ వ్యక్తిని అమ్మేశారు, దాసుడిగా అమ్మేశారంట. చూడండి తర్వాత, సంకెళ్ళ చేత కాళ్ళు నొప్పించారంట. సంకెళ్ళ చేత కాళ్ళు నొప్పించారు. తర్వాత ఇనుము అతని కాళ్ళను, అతని ప్రాణమును బాధించింది. అతని ప్రాణాన్ని బాధించారంట. ప్రియమైన వాళ్ళరా, దాసుడిగా అమ్మబడ్డమే కాకుండా ఆ తర్వాత సంఖ్యల్లో నొప్పించబడ్డమే కాకుండా ప్రాణమును బాధించారంట. ఎంతటి వేదనకరమైన అనుభవములో ఆయన జీవితం నడిపించబడింది ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. దావీదు జీవితాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే ఇంటి దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉంది. ఎప్పుడైతే
అన్నల్ని చూసి రమ్మని పంపించాడో, అప్పుడు ఈయన గారు గొల్యాతుని నేను చంపుతానన్నాడో, గొల్యాతుని చంపి ఇలా తల పట్టుకొని అలా ఎప్పుడైతే వస్తున్నారో అక్కడ పాట పాడడం మొదలుపెట్టారు. పాట పాడడం ఆలస్యం. ఇక అయ్యగారికి ఏమంటే సౌలు గారికి లోపల లోపల అసూయ, కుళ్ళు బుద్ధులన్నీ పుట్టాయి. వీడేం చేయగలడు అన్న మాటలు మాట్లాడుతున్న ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో దాన్ని గుర్తెరగలగాలి. ఇప్పుడు దావీదుని దేవుడు తీసుకుని వెళ్ళాలనుకున్న ఆ పొజిషన్ ఏంటి? అర్థమవుతుందా? యోసేపు కూర్చోబెట్టాలి, ఆ పొజిషన్ ఏంటి? ఆ మార్గ మధ్యములో ఎన్నో కష్టతరమైన ఆ పరిస్థితులు కలిగాయి. కఠినమైన మార్గంలో నడిపించబడ్డ మనం గమనించగలుగుతాం ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? దేవుని ద్వారా ఒకవేళ ప్రాకారాలు కలిగాయా, అవి నా దేవుడు దీవెనకరంగా మార్చును గాక. హల్లెలూయా. అదే సమయంలో సాతానుగాడు కూడా ప్రాకారాలు వేస్తాడు, నిన్ను ముందు కాడు వెళ్ళనీయకుండా. అదేదంటారు చూడండి, అడకత్తెరలో పోక చెక్క అంటారు. అక్కడ అడకత్తెరలో పోక చెక్క. అర్థమవుతుందా? అలా ముందుకు అడుగు వేయలేవు, అలా వెనక్కి అడుగు వేయలేవు. వెనక చూస్తే నువ్వు, ముందు చూస్తే గొయ్యి. ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో నిన్ను అక్కడ పెడతాడు. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో ఏమంటే వ్యక్తిగత జీవితం దారుణంగా తయారైపోతుంది. అర్థమవుతుందా? అయినా సరే దేవుడు ఏం చేస్తా తెలుసునా? ఆ కీడుని మేలుకరంగా చేయును గాక. హల్లెలూయా. సాతానుగాడు వేసిన ఆ ప్రాకారాలలో కూడా నా దేవుడు నిశ్చయముగా మేలు చేయును గాక. హల్లెలూయా. దాన్ని మన వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేసుకోగలగాలి. ఇది దేవుని ద్వారా కలిగిన ప్రాకారమా, సాతానుగాడి ద్వారా కలిగిన ప్రాకారమా? దేవుని ద్వారా కలిగింది అయితే నాకు దీవెనే కలుగుతుంది. సాతానుగాడి ద్వారా కలిగినా సరే నా దేవుడు దాన్ని మేలుకరంగా మారుస్తాడు అన్నది గుర్తిరుగుదుము గాక. ఆ స్థితిలోనికి వచ్చుదుము గాక. హల్లెలూయా. యోసేపు అన్న ఆ మాటలు గమనించండి. ఆ మాటలు అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూడండి. 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అన్నలు ఏం చేయాలనుకున్నారంట? చెప్పండి గట్టిగా. అక్కడే ఉంది కదా. కీడు చేయ ఉద్దేశించారు మీరు. సైతాను కూడా కీడు చేయాలనే చూస్తూ ఉంటాడు వాడు. అర్థమవుతుందా? ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే సైతాను గడి మేలు చేయాలని చూస్తాడా? ఏ రోజైనా చూస్తాడా? ఏ రోజు చూడడం. వాడు ఏ రోజైనా సరే కీడు చేయాలని చూస్తూ ఉంటాడు. వాడి తాపత్రయం అంతా, వాడి ఆలోచన అంతా ఏంటంటే కీడు చేయాలనుకుంటా ఉంటాడు. వాడు అనుకుంటాడు ఏమో తెలిసినా కీడు చేశాను అనుకుంటాడు, కీడు చేశాను అనుకుంటాడు. అయితే అక్కడే ఆ స్థలములోనే నా దేవుడు ఆ కీడుని మేలుగా చేయును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు మేలుగా చేయును గాక, ఆశీర్వాదకరంగా మార్చును గాక, దీవెనకరంగా ఉంచును గాక. హల్లెలూయా.